ఎంపీఐ 3వ సెమినార్ కోసం కర్నూలు ప్రాంతంలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి ఇంకొకసారి భారతదేశానికి ఈ ఎంపీఐ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ రాయలసీమ. ఎంపీఐ 3వ సెమినార్ కోసం WCM రాయలసీమకు రాబోతుంది. రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో ఆగస్ట్ 28వ తారీఖున ఎంపీఐ సెమినార్ జరగబోతుంది. రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మీకు వీడియోస్లో రిజిస్ట్రేషన్స్ కోసం నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు తప్పకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎంపీఐ మొదటి సెమినార్ హైదరాబాద్లో లాంచ్ చేశాం. దిగ్విజయంగా చాలామంది సేవకులు, సువార్థికులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చి ఆలోచన విధానాన్ని నేర్చుకున్నారు. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి ఇంకొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయడానికి సైనికులు సిద్ధమవుతున్నారు. పిలిచిన వెంటనే దేశం కొరకు, క్రీస్తు కొరకు నిలబడాలనే తపనతో మీరందరు ఇక్కడికి వచ్చారు. అందరిలో మనం ప్రత్యేకించబడ్డవారు. క్రైస్తవుడంటే భారతదేశానికి సమాధానం పంచేవాడని ఇంకొకసారి మరలా నిరూపించాలి. క్రైస్తవ్యం అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్టు చేయాలి. దేశం అంతా బాగుండడానికి మేము కష్టపడబోతున్నాం, ప్రయాసపడబోతున్నాం. దేశంలో ఉన్న వివాదాలు, మత విద్వేషాలు లేకుండా చేయడానికి ఎంపీఐ ప్రయాసపడబోతుంది. దేశం కొరకు 1,00,000 మంది అనే ఈ ఉన్నతమైన ఆలోచన కొరకు, ఈ మిక్కిలి శ్రేష్టమైనటువంటి సంకల్పం కొరకు ఎందరో వందల మంది కలిసి పోరాడుతున్నాం. దేశం కొరకు 1,00,000 మంది. వీరు పాస్టర్లు కాదు, వారిని ఏ విధంగా సేవకులుగా సిద్ధపరచలేదు. ఈ 1,00,000 మంది ఎవరు అంటే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన వివేకవంతులు, ఓపికతో సహనంగా ప్రతి ప్రశ్నకు ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడగలిగే శిష్యత్వం గలవారు. పౌలు లాంటి మనస్సు, తిమోతి లాంటి మనస్సు, యెహోషువ లాంటి మనస్సు, ఎలీషా లాంటి మనస్సును వీరిలో నింపే ప్రయత్నంలో క్రైస్తవ్యాన్ని దూషించి, ద్వేషించి ఏదో ఒక రూపంలో తప్పు పట్టాలని మాత్రమే చూస్తున్నటువంటి సహోదరీ సహోదరులకు కూడా కనువిప్పి కలిగించగలిగినటువంటి విశేషమైన సంగతులతో ఈ ఎంపీఐ మిషన్ పీస్ ఇండియా దేశం కొరకు 1,00,000 మంది సైనికులను సిద్ధపరిచే పనిలో ఉన్నాం. ఈ ఎంపీఐ మతం కొరకు ప్రయాసపడదు. ఏది సత్యమో దాని కొరకు ప్రయాసపడుతుంది, ఏది నిజమో దాని కొరకు ప్రయాసపడుతుంది. ఎంపీఐ దేశభక్తి, దైవభక్తి రెండింటినీ కూడా హృదయం నిండా నింపగలిగినటువంటి వేదిక. దేశభక్తి ఒక పౌరుడికి ఎంత ముఖ్యమో దైవభక్తి అంతే ముఖ్యం. ఈ రెండింటిని సమపాలనలో తూకం వేయడం తప్పకుండా ఎంపీఐ నేర్పిస్తుంది. ఎందరో సేవకులు, సువార్థికులు దేశమంతటా ప్రయాసపడుతున్నారు. పొలంలో కలుపున్నట్టు కలుపు అన్ని చోట్ల ఉంది, కానీ పొలమే కలుపు కాదు అని ఇంకోసారి సమాజానికి స్పష్టం చేయాల్సిన టైం ఇది. ఓ ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. ప్రతి సేవకుడికి పౌలు లాంటి, తిమోతి లాంటి, ఎలీషా లాంటి, యెహోషువ లాంటి ఓ 5 ఉండాలి. అదే ఎంపీఐ. ప్రతి సేవకుడి కొరకు ఒక 5 వివేకవంతులను, ప్రార్థనాపరులను, ఆత్మపూర్ణులను, తొందరే పడకుండా, నోరు జారకుండా నిదానించి మాట్లాడగల బుద్ధిమంతులను, జ్ఞానవంతులను, ముందుకొచ్చి ఒకలాగా వెనుకొచ్చి ఇంకోలా కాకుండా సర్వత్రా అందరినీ అన్ని విధాలుగా ఏకదృష్టితో, ఏకభావంతో చూడగలిగే ఉన్నతమైన సద్లక్షణాలతో ఎంపీఐ నింపుతుంది. కాబట్టి ఇది సార్వత్రిక క్షేమాభివృద్ధి కొరకు, దేశంలో ఉన్నటువంటి
అనేక అన్యాయాలపైన పోరాటమే కాకుండా సత్యమైన దేవుణ్ణి, సత్యమైన వార్తను, నిజమైన ఆత్మీయతను, నిజమైన సిద్ధాంతాలను కూడా పరిచయం చేయగలిగేటువంటి ఒక ఉన్నత సైన్యం ఈ ఎంపీఐ. ఎందరో సేవకులు, సేవకురాండ్లు, కొందరైతే వృద్ధాప్యంలో ఉన్నా సరే వచ్చారు, నేర్చుకున్నారు. ఇది WCM మినిస్ట్రీ లాభం కొరకు చేస్తున్నది కాదు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతటి కొరకును, క్రైస్తవేతర సమాజం కొరకును, దేశం కొరకు కూడా నిలబడగలిగేటువంటి ఉన్నతమైన ఆలోచన విధానం కలిగిన సైనికులను తయారు చేస్తున్నాం. మీరు చూడొచ్చు, సెకండ్ సెమినార్లో విజయవాడలో 26 జనవరి దేశగీతాన్ని పాడుతూ, దేశం కొరకు మాట్లాడుకుంటూ, దేశం కొరకు నిలబడ్డం కొరకు తీర్మానం చేస్తూ ఆ ఎంపీఐ ప్రారంభించాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. నిజమైన క్రైస్తవుడు తాను పుట్టిన దేశం కొరకు నిలబడి తీరాలి. ఎవరెవరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం కొరకు నిలబడి తీరాలి. అదే క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి భక్తి కూడా. క్రైస్తవుడు యూదుడు కాదు, కాబట్టి క్రైస్తవుడు యూదుడు కాదు, క్రీస్తు యూదులలో నుండే వచ్చిన మనం మాత్రం క్రీస్తు వలన, క్రీస్తు నుండి కలిగిన వారు. కాబట్టి ఎంపీఐకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఎంపీఐలో అపాలజెటిక్స్ నేర్పించబడుతుంది, హిస్టరీ నేర్పించబడుతుంది, థియాలజీ నేర్పించబడుతుంది. సెక్యులర్గా ఈరోజు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు నేర్పించడం జరుగుతుంది. ఒక సెమినార్లో మీకు 4 సంగతులు నేర్పించి పంపించడమే కాకుండా ఆ తర్వాత కూడా ఆన్లైన్లో 100 క్లాసెస్ ఉంటాయి. 100 సబ్జెక్టుల మీద 100 క్లాసెస్ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి స్లిప్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. సో దాని కొరకు అన్ని రకాల సిద్ధపాటు చేస్తున్నాం. ఈరోజు ఎటు చూసినా సరే బైబిల్ని, క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకున్న అన్నదమ్ములు ఎక్కువ మంది కనబడుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. బైబిలే చెప్తుంది, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. అన్య అంటే వేరు, పరాయి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. అన్యతగా భావించకండి అంటే వేరుగా భావించకండి అంటారు కదా, అలాగా. కాబట్టి దేవుని ప్రజ, కాలం సమీపిస్తుంది. హృదయం నిండా ప్రేమను కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడదాం. ఎంపీఐ 3వ సెమినార్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి, తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎంపీఐ ఎలా జరుగుతుందో నేను మాట్లాడుతుండగానే మీరు చూశారు, మీకు చూపించారు. కాబట్టి సిద్ధపడి రండి. మళ్ళీ చెప్తున్నాను, ఎంపీఐ 3rd సెమినార్ రాయలసీమ కర్నూలులో జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మీకు వెన్యూ కూడా తెలియజేస్తారు. అంత మాత్రమే కాకుండా మీరు కాల్ చేసినప్పుడు మిమ్మల్ని కొన్ని వివరాలు అడుగుతారు, మీ పాస్టర్ గారు, మీ చర్చ్. సో వాటన్నిటి విషయంలో మీరు మీ సేవకుల అనుమతితో కూడా రావాల్సి వస్తుంది. సాధ్యమైతే సేవకులతో కలిసి రావచ్చు. ఈ చివరి రోజుల్లో దేవుని ఆలోచన విధానం నేర్చుకోవడానికి తరలిరండి. ఆగస్ట్ 28వ తారీఖు కర్నూలులో ఉదయం 9 గంటలకే ఎంపీఐ స్టార్ట్ అవుతుంది. షార్ప్ 9. గుర్తుంచుకోండి, ఇది సువార్త సభ కాదు, సెమినార్. ఖచ్చితంగా టైంకి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అయిపోతుంది. ఈలోపు చక్కగా 2 టైమ్స్ బ్రేక్ ఉంటుంది, చక్కటి భోజనం ఉంటుంది. మనం కలిసి సహవాసంలో మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. తప్పకుండా హాజరవ్వండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఎంపీఐ 3rd సెమినార్ రాయలసీమ కర్నూలులో ఆగస్ట్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.